అమెరికాలో తెలుగు వారికి కొండంత అండగా నిలబడుతున్న ఉత్తర అమెరికా తెలుగు సంఘం నాట్స్కి చైర్మన్గా కిషోర్ కంచర్లకు నాట్స్ బోర్డు బాధ్యతలు అప్పగించింది. ఆంధ్రప్రదేశ్లోని కృష్ణా జిల్లా గుడివాడ సమీపంలోని రిమ్మనపూడి గ్రామానికి చెందిన కిషోర్ కంచర్ల అటు వ్యాపారం ఇటు సేవా రంగంలో దూసుకుపోతున్నారు. అమెరికాలో ఐటీ ఉద్యోగిగా అడుగుపెట్టిన కిషోర్ కంచర్ల ఆ తర్వాత బావర్చీ పేరుతో రెస్టారెంట్ వ్యాపారంలోకి ప్రవేశించారు. అనతి కాలంలోని బావర్చీ బ్రాండ్స్ను అమెరికా అంతటా విస్తరించారు. అటు వ్యాపారంతో పాటు ఇటు సేవా రంగంలో కూడా కిషోర్ కంచర్ల తన సత్తా చాటుతున్నారు. నాట్స్తో సుదీర్ఘ అనుభవం ఉన్న కిషోర్ కంచర్లను 2026-27 సంవత్సరాలకు నాట్స్ బోర్డు చైర్మన్ పదవి వరించింది. అలాగే ఇప్పటివరకు చైర్మన్గా ఉన్న ప్రశాంత్ పినమనేనికి నాట్స్ బోర్డు ఘనంగా వీడ్కోలు పలికింది. నాట్స్ 2.0 ద్వారా కీలక సంస్కరణలు చేపట్టడం, అమెరికాలో తెలుగువారికి నాట్స్ను మరింత చేరువ చేయడం, నాట్స్ ప్రతిష్టను పెంచడం వంటి అంశాల్లో ప్రశాంత్ చూపిన చొరవను నాట్స్ బోర్డు ప్రత్యేకించి అభినందించింది. ఈ ఏడాది మే నెలలో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల్లో రెండోసారి గెలిచి తన అధికారాన్ని నిలబెట్టుకోవాలని డీఎంకే చూస్తోంది. ఇక డీఎంకే కూటమిలో కాంగ్రెస్, వామపక్షాలు, ఇతర చిన్న పార్టీలున్నాయి. 2021 ఎన్నికల్లో ఆ పార్టీలు అన్నీ కలిసి అత్యధిక సీట్లను గెలుచుకున్నాయి. ఈసారి కూడా అదే మ్యాజిక్ని రిపీట్ చేయాలని డీఎంకే అధినేత ముఖ్యమంత్రి స్టాలిన్ భావిస్తున్నారు. అయితే 5 ఏళ్ల పాటు అధికారంలో ఉండడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత ఎక్కువగా ఉంది. దీంతో పాటు కొత్తగా సినీ నటులు విజయ్ స్థాపించిన తమిళగ వెట్రి కళగం టీవీకే పార్టీ కూడా దూసుకొని వస్తోంది. ఇప్పుడు టీవీకే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకోనున్నట్టు వార్తలైతే హల్చల్ చేస్తున్నాయి. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వంలో ఇండియా కూటమి ఉంది. తమిళనాడులో డీఎంకేతో కాంగ్రెస్ ఉంది. మరి విజయ్ పార్టీ టీవీకేకి దీనిలో ఎక్కడ చోటు అనే ప్రశ్న అయితే ఉండనే ఉంది. కానీ రాజకీయాల్లో కాదేది అనర్హం అన్నట్టుగా ఇప్పుడు టీవీకే పార్టీ ఆలోచనలు ఉన్నాయంటున్నారు. ఒంటరిగా పోటీ చేస్తే అధికారంలోకి రావడం కష్టమన్న ఆలోచన కూడా ఆ పార్టీకి ఉంది. దీంతో జాతీయ స్థాయిలో విపక్షంలో పెద్ద పార్టీగా ఉన్న కాంగ్రెస్తో చేతులు కలిపితే ఎలా ఉంటుంది అన్నదే టీవీకే ప్రస్తుతం సాగుతున్న చర్చగా చెప్తున్నారు. దీంతో కాంగ్రెస్ నాయకులతో పాటు వారు లోపల చర్చలు సాగిస్తున్నట్టు వార్త. ఇదే నిజమైతే డీఎంకే ఇప్పుడు కాంగ్రెస్తో ఉంటుందా లేదా అనేది కూడా ప్రశ్నగా కనిపిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి, హిట్ మెషిన్ అనిల్ రావిపూడి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మన శంకర్ వరప్రసాద్ గారితో పండుగ ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమవుతోంది. ఈ ఉత్సాహాన్ని మరింత పెంచుతూ విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇది అత్యంత క్రేజీ కాంబినేషన్. సినిమా ప్రమోషన్స్ ఇప్పటికే అద్భుతంగా జరుగుతున్నాయి. ప్రతి గ్లిమ్స్, పాటలు, పోస్టర్ భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. మేకర్స్ తిరుపతిలో సినిమా థియేట్రికల్ ట్రైలర్ను లాంచ్ చేశారు. చాలా రోజుల తర్వాత మెగాస్టార్ చిరంజీవిని హిల్లేరియస్ రోల్లో చూడడం ప్రేక్షకులకు మెగా ట్రేట్గా మారింది. ఆయన గ్రేస్, స్వాగ్, కామెడీ టైమింగ్, బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అన్నీ కలిసి ఎందుకు ఆయన మెగాస్టార్ అనిపించుకుంటారో మరోసారి గుర్తు చేస్తున్నాయి. వెంకటేష్ పవర్ఫుల్ మాస్ ఎంట్రీ ప్రేక్షకులను ఎగ్జైట్మెంట్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకువెళుతోంది. ఈ ఇద్దరు స్టార్స్ మధ్య వచ్చే కెమిస్ట్రీ, సరదా పంచ్ డైలాగ్స్ అభిమానులకు విజువల్ ఫీస్ట్గా నిలబోతున్నాయి. సంక్రాంతి కానుకగా తమిళ్లో నటించిన జననాయకంతో పూజా హెగ్డే ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఇందులో దళపతి విజయ్కి జోడీగా నటించింది. సినిమాపై అంచనాలైతే భారీగానే ఉన్నాయి. ఈ సినిమా విజయం సాధిస్తే కాలీవుడ్లో బిజీ అయ్యే అవకాశాలున్నాయి. తమిళ్లోనే హారర్ థ్రిల్లర్ కాంచనా 4లో నటిస్తోంది ఈ అమ్మడు. ఇందులో ఎలాంటి పాత్ర పోషిస్తోంది అనేది క్లారిటీ రావాలి. అలాగే హై జవానీతో ఇష్క్ హోనా హై అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలన్నీ బుట్టబొమ్మకు కలిసి వస్తాయా లేదా అనేది చూడాలి.